హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ లోపల భయపడుతూనే భారత ప్రతీకారాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ తన సైన్యాన్ని మోహరించింది. ఈరోజు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో హై లెవెల్ మీటింగ్ జరిగింది. దీని తర్వాత భారత్పై ప్రతీకార చర్యలకు పాల్పడింది. భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు, వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పూర్తి యుద్ధానికి బదులుగా విస్తృత ఉగ్రవాద దాడిని ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. మా సమాచారం ప్రకారం భారతదేశం పూర్తి యుద్ధానికి బదులుగా పాకిస్తాన్ అంతటా విస్తృత ఉగ్రవాద దాడులను ప్లాన్ చేస్తోంది. ఆ ఉగ్రవాద దాడుల్ని మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అయితే అలా జరిగితే అది ప్రతిఫలంగా ఉంటుంది. పాక్ పౌరులు సురక్షితంగా లేకుంటే వారిపై దాడి జరిగితే భారత పౌరులు సురక్షితంగా ఉండరు. భారత్ చేసిన దాడి కారణంగా ఒక్క పాకిస్తాన్ పౌరుని మరణించిన భారతదేశం భారీ మూల్యం చెల్లించేలా చేస్తామని ఆసిఫ్ అన్నారు. సార్వభౌమాధికారం, భద్రతకు ఏదైనా ముప్పు కలిగితే దృఢమైన ప్రతిస్పందన ఎదుర్కొంటారని భారత్కు వార్నింగ్ ఇచ్చింది. భారత రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడానికి పహల్గామ్ వంటి సంఘటనల్ని వాడుకుంటుందని పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం తర్వాత ఓ ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందం రద్దుని యుద్ధ చర్యగా పాకిస్తాన్ అభివర్ణించింది. ఇదిలా ఉంటే టాటా గ్రూప్కు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సహా ఇండిగో విమానాల సంస్థలు కీలక ప్రకటన చేశాయి. పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేసిన క్రమంలో ఇకపై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దీంతో ఆ మేర ప్రయాణ సమయం పెరుగుతుందని ప్రయాణికులకు సూచించింది. అయితే ఇదే సమయంలో టికెట్ ధర కూడా ఆ మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్కు చెందిన విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఉత్తర అమెరికా, యూరప్, యూకే, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే విమానాలు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రయాణికులకు కలిగే ఈ అసౌకర్యానికి చిందిస్తున్నాం. గగనతలం మూసివేత మా చేతుల్లో లేని వ్యవహారం. అయితే ఎయిర్ ఇండియా ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మాకు ముఖ్యమని ఎయిర్ ఇండియా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేసిన క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడుతుందని ఇండిగో ఎయిర్లైన్స్ పేర్కొంది. చేర్చడంలో ప్రయత్నిస్తామని తెలిపింది. మీరు ప్రయాణించబోయే విమానంపై పాక్ నిర్ణయం ప్రభావం ఉంటే స్టేటస్ చెక్ చేసి తమ వెబ్సైట్ ద్వారా రీబుకింగ్ లేదా రీఫండ్ పొందొచ్చని ప్రయాణికులకు సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. మరోవైపు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలతో పాటుగా స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు సైతం అంతర్జాతీయ సర్వీసులను నడిపిస్తున్నాయి. ఉత్తరాది నగరాల నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలపై పాకిస్తాన్ గగనతల మూసివేత ప్రభావం ఉండనుంది. విమాన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని కొనసాగించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.